ఈరోజు శ్రీకాంత్ గారు అలాగే రాశి గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయితే అయిపోయింది. ఓపెనింగ్ ఆయన చాలా గట్టిగా మనల్ని బెదిరించి మరీ ఆఫర్ పెట్టించారు. ఇప్పుడు మనం ఇలాంటి ఆఫర్లు ఇప్పుడు పెట్టింది లేదు. ఎందుకనంటే చాలా తక్కువ మార్జిన్. కంపల్సరిగా నేను మళ్ళా ఖచ్చితంగా చెప్పగలుగుతాను, బయట 10,000 రూపాయలు మీకు పూర్తిగా అక్కడ ఖర్చు అయ్యే చోట ఇక్కడ 4,000 రూపాయలే ఖర్చు అవుతుంది. అది ఖచ్చితం. మేము దాన్ని ప్రూఫ్ కూడా చూపించేస్తాం. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాము అని అంటే, మేమే వర్కర్స్. చిన్నప్పటి నుంచి బంగారు పనుల్లో ఎలాంటి వేస్టేజ్లు అవుతాయి, ఏ మోడల్కి ఏ థియరీలో ఖర్చు అవుతుంది, ఏ థియరీ బంగారం వేస్ట్ అవుతుంది అన్నది పూర్తి అంచనా ఉన్న విధానం ఉంది. కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం, బయట 10,000 రూపాయలు ఖర్చు అయ్యే చోట మా దగ్గర కేవలం 4,000 రూపాయలే ఖర్చు అయ్యే విధానం ఉంది. ఈ రోజున జత గాజులు 2 గ్రాములకే, గొలుసులు 1/2 గ్రాము నుంచే, దిద్దులు 1/2 గ్రాము నుంచే, నక్లీసులు 3.5-4 గ్రాముల నుంచే మొదలవడానికి కారణం డిమాండింగ్. కస్టమర్లు ఏదైనా లైట్ వెయిట్ లో కావాలనుకునే విధానానికి ఇది తీసుకురావడం చేశాను. 916 లో కూడా లైట్ వెయిట్ తయారవుతున్నాయి. కానీ ఒక్కసారి 2 సార్లు యూజ్ చేసేటోడికి అది తెగుతుంది లేదా ఇరిగిపోతుంది. ఈ రోజున చాలా డెలికేట్ అయిపోయింది ఐటమ్ అంతా కూడా. మనం ఎప్పుడో చూస్తుంటే పాత రోజుల్లో అమ్మమ్మలు నానమ్మలు వాడిన నగలు ఇప్పటికే అలాగే ఉండడానికి కారణం హెవీ గోల్డ్ ఉండబట్టే, ఎక్కువ తూకాల్లో తయారు చేయబట్టే. ఇప్పుడు లైట్ వెయిట్ తూకాల్లో తయారైనా పూర్తిగా డెలికేట్ అయిపోతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటోడికి, మన దగ్గరికి వచ్చేటోడికి అదే స్ట్రాంగ్నెస్ని ఇస్తూ లైట్ వెయిట్లో తయారు చేయడం అన్నదే మన కాన్సెప్ట్. కాబట్టి లోపల సపోర్టింగ్గా కాపర్ ఇస్తున్నాం, పైన అంతా గోల్డ్ పెడుతున్నాం. కాబట్టి అదే డ్యూరబిలిటీ, అదే మన్నిక, అదే క్వాలిటీ, అదే మోడల్ని ఖచ్చితంగా ఇవ్వగలుగుతున్నాం. ఇది సికింద్రాబాద్ బ్రాంచ్లో చాలా మంది మాకు కేపీహెచ్పి కావాలండి, కేపీహెచ్పి రావాలండి అని చాలా మటుకు చెప్పడం జరిగింది. మేము అప్పుడు నుంచి కేపీహెచ్పి మీదే దృష్టి పెట్టి ఈ రోజైతే కేపీహెచ్పి లాంచింగ్ జరిగిపోయింది.